నేను మీ దేవిని. ఓ బామ్మ మా కోడి చూసారా ఎంత బాగున్నాయో. ఇగో పెట్టలు పుంజులు, కిందేమో పెద్ద పుంజు పెట్ట. ఇదండి మా ఇల్లు. ఇది మా బామ్మగారు ఒక 20 సంవత్సరాలు ఇలాంటి ఇల్లు ఇదండి. ఏదో మాకున్నంత ఇలాగా కట్టారండి మా మామగారు అలా ఉన్నప్పుడు. అప్పుడు అయితే రేకుల చెట్లే ఆకలి వేసుకుని ఉండేవారు. ఇప్పుడైతే ఇలా రేకుల షెడ్ వేసుకున్నారండి మా మామగారు. మా తాత చచ్చిపోయాడు. ఇదండి మేము కోళ్ళు పెంచుకుంటున్నాం. మామగారు పొంగడాలు వేస్తుందండి మా మామ. అవి మీకు చూపించడానికని వీడియో చూపిస్తున్నాడండి. అంటే మా పక్కన అద్దుకుంటుంది ముసలమ్మ, టీ అమ్ముతుంది. దాని కర్ర కూడా సరే కర్ర, దాని కర్రే గొప్ప కాలు పౌగ్గా ఉంటుంది. దాని పొంగడాలు ఎలాగేస్తుందో చూడాలి, చూపిస్తున్నా. అదిగో అసలైన మా మామ, అదిగోండి సరే మా మామ పొంగడాలు వేస్తారు. పొంగడాలు వయసు తగ్గట్టు చేయదండి. పెద్ద కన్న పిల్లల 16 ఏళ్ళ వయసు వచ్చినట్టు చేస్తుందండి మా మామగారు. సరే మా మామ ఇలా చూడే, ఇలా చూడవే బామ్మ. అదిగో హాయను, హాయను గరిటించుకుని హాయని చెప్పు. చెప్పవే నవ్వుది కానీ తర్వాత హాయ్ ఇలా తిప్పుద్ది. హాయ్ హాయ్ చెయ్యితో హాయ్ అని. ఇక ఇప్పుడు మా అత్తగారు, మా అత్తగారండి, మా అత్తగారు ఈవిడి పొంగడాలు వేద్దామని ఒకలాట పడిపోతున్నారు. ఇక పిండి ఇగో పొంగడాలు చూపిస్తానండి. మా అత్తగారికి కూడా వీడియో పెట్టాలి. కర్రీ ప్యాంట్ దోపుకొని ఉన్నామండి. దోపుకుంటే దోపుకోలేమండి. సరిగ్గా తయారవుతానండి. మా అత్తగారు మాత్రం చాలా మాతో అందరితో కలిసిపోతుంది. మా అత్తగారు చాలా సరదాగా ఉంటుంది. చూడండి కావాలితే. ఇంకో పొంగడాలు చూసారా మా మామ ఎలాగేసిందో. మా బామ్మ చాలా బాగున్నాయి కదా పొంగడాలు. చూస్తే నోరు ఊరిపోతుంది. పోకుండా కూడా వేస్తుందండి. ఇంకో చేస్తుంది, ఎలా చేస్తుందని మీకు వీడియో పెడదామని. ఇగోండి మా అత్తగారు కూర్చుంటుంది. మా అమ్మ చేయలేకపోతుందని పాపం మా అత్తగారు సాయం చేస్తుంది. అందుకే నేను కూడా ఖాళీగా ఉండి ఏం చేయాలని ఈ వీడియో తీస్తాను. సరే పుల్లల పొయ్యి మీద ఎంత బేగా అయిపోతుంది తెలుసండి. టక్ 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 అయిపోతుంది. అదే గ్యాస్ పొయ్యి అనుకోండి, గ్యాస్ మీద అవ్వదు బేగా. చక్కగా వేసేచ్చు పొంగడాలు. ఎంత బాగా వేస్తుందండి మా అత్తగారు. మా అత్తగారు కూడా మా మామ కూడా బాగా వేసింది. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. చాలా ఏదో నాకు ఈ వీడియోకి ఎన్ని కామెంట్లు వస్తాయో, ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తాయో మీ దయండి. మీ దయలేంది ఏదీ లేదు. మంచిగా మా మామగారిని కూడా ఎంకరేజ్ చేయండి. మా మామకు ఓపిక లేకపోయినా అలా పొంగడాలు వేస్తుందండి. మా తాత ఆ వయసులో ఉన్నప్పుడు ఏపి దొబ్బేసేవాడట. జుట్టు పీక్కోండి మా మామ. అప్పుడైనా ఇప్పుడైనా కింగిలాగా ఉంది మా మామ. సరే ఇంకా నేను ఎక్కడికే పొంగడాలకా పొంగడాలు వేస్తారంట కదా అత్తగారు. పోకండి అరుసులు తర్వాత వేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ పంపిస్తుందంట అలా పెద్దమ్మాయికి. ఇది పక్క పక్కనండి మా ఇల్లు కూడా. అంటే మేము ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నట్టుగా ఉంటామండి. సరదాగా ఉంటాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.